హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిఎస్ఎన్ఎల్ అఫీషియల్ యాప్ బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ అని ఒక యాప్ ఉంది. యాప్ ద్వారా ఏంటంటే మనము రీఛార్జ్ చేసుకుంటే 2% ఆఫ్ ఉంటుందన్నమాట. అంటే 1000 రూపీస్ చేసుకుంటే దాంట్లో తక్కువలో తక్కువ ఒక 20% అనేది 20 రూపీస్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకేంటంటే యాప్ అనేది ఇలా ఉంటుంది. అసలు నేను దీన్ని ఫస్ట్ చూడంగానే అస్సలు ఇంటర్ఫేస్ అయితే ఎంత ఈజీగా ఎంత క్యాచీగా ఉందంటే అంత క్యాచీగా ఉంది. వేరే జియో కానీ ఎయిర్టెల్ కానీ వీటిలో ఎలా ఉంటుందంటే మొత్తం అంతా బిజినెస్ లాగా అనిపిస్తుంది. కానీ దీంట్లో జస్ట్ లైక్ సింపుల్గా డేటా ఎంత యూసేజ్ ఉంది, ప్యాక్స్ ఏంటి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో నీట్గా మనకు అర్థమైపోతాయి. సో ఈ గేమ్స్ ఆడి కూడా దీంట్లో మనము కూపన్స్ అనేవి గెలుచుకోవచ్చు. అది నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. కానీ ఒక్కసారి ఇప్పుడు మనము రీఛార్జెస్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. యాక్చువల్లీ నేను నిన్న జర్నీలో తిరుపతి నుంచి మదనపల్లి వరకు వెళ్ళాను. మధ్యలో నాకు మోహన్ బాబు కాలేజ్ దగ్గర 4G నెట్వర్క్ వచ్చింది. పీలేరులో 4G నెట్వర్క్ చూపించింది బిఎస్ఎన్ఎల్. అండ్ మదనపల్లిలో వేరే ఫ్రెండ్ని అడిగితే మదనపల్లిలో కూడా వస్తుంది సిగ్నల్, బాగుంది అని చెప్పారు. సో నేనైతే ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఏంటి, 2399 రూపాయలకి రీఛార్జ్ చేసుకుంటే 395 డేస్, 12 మంత్స్ కాదండి, 13 మంత్స్ 1 ఇయర్ పాటు 2GB డేటా వస్తుంది. సో మళ్ళీ ఇంకా 2000 చేసుకుంటే 600 GB మాత్రమే ఇస్తాడు. పర్ డే కాదు, 600 GB ఇస్తాడు. అది ఇప్పుడు మనము 2 మంత్స్లో వాడుకునేస్తాము, 3 మంత్స్లో వాడుకునేస్తాము. అయిపోయిన తర్వాత మళ్ళీ డేటా యాడ్ అండ్ ప్యాక్స్ వేసుకోవాలి. అండ్ 997 160 డేస్ డైలీ 2GB వస్తుంది. అండ్ ఇలా అస్సలు ప్లాన్స్ వింటూ ఉంటే ఎంత బాగుందిరా అంటే ఫస్ట్ కూడా చాలామంది బిఎస్ఎన్ఎల్ ఖచ్చితంగా వాడేవాళ్ళు. ఎందుకు వాడలేదు అంటే బికాస్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్. ఇప్పుడైతే జియో అనేది దీని తర్వాత ఫస్ట్ హైయెస్ట్ స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ వస్తూ ఉన్నింది బిఎస్ఎన్ఎల్. రాను ఏమైంది, 3G వరకు వచ్చి ఆగిపోయింది. 3G వరకు వచ్చి ఆగిపోయిన తర్వాత 4G రావడంతో అందరము 4G మీద పడిపోయాం. సో 3G అనేది మర్చిపోయాం. సో ఇక్కడ 199కి 30 డేస్ డైలీ 2GB డేటా. సో ప్లాన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు డబ్బా ఫోన్కి ఎంత తక్కువ అంటే 118, నన్ను అడిగితే 118, 153 ఇవే అండి. ఇంకా వేరే ప్లాన్స్ అయితే సపరేట్గా దీనికి ఇలా దానికి ఇలా అని మాత్రం అయితే లేవు. అన్నీ ఇవే చూపిస్తున్నాయి రికమెండెడ్. సో అండ్ మళ్ళీ ఇంకా ఏమన్నా కిందకు వస్తే వాయిస్ డేటా ఓకే. సో ఓన్లీ వాయిస్ కాల్స్ అయితే ఇలా ఉన్నాయి. 99 70 నో డేటా. సో 99 రూపీస్ 70 డేస్ 3GB మినిట్స్ కూడా ఇస్తున్నాడు. ఇంకా 108 రూపీస్ అండి ఏది ఫస్ట్ రీఛార్జ్. తర్వాత 118 రూపీస్ 20 డేస్ 139 రూపీస్ అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటా. అస్సలు చూడండి ఎంత బాగున్నాయంటే అసలు ప్లాన్స్ అంత బాగున్నాయి. అండ్ డేటా ఓన్లీ డేటా అయితే 1 డే వ్యాలిడిటీ ఉండేటివి కూడా ఉన్నాయి. సో 2 డేస్ పాటు ఉండేటివి ఉన్నాయి. సో ప్లాన్స్ అయితే నీట్గా మనకి చదవాల్సిన అవసరం లేదు, నీట్గా సింపుల్గా చాలా సింపుల్గా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి ఇవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ వ్యాలిడిటీ వోచర్స్, టాప్ అప్ వోచర్స్ ఓన్లీ టాక్ టైమ్వి. అండ్ రీఛార్జ్ ఓన్లీ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ, ఓన్లీ ఫర్ టీఎస్ఆర్టీసీ, ఎస్ఎంఎస్ ప్లాన్స్, డేటా ప్లాన్స్, అన్లిమిటెడ్ కాల్స్ అండ్ డేటా. వావ్ అస్సలు ఏం తగ్గేదే లే అంటున్నాడుగా. రికమెండెడ్. సో యాప్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాప్ అయితే బిఎస్ఎన్ఎల్కి నేను సపోర్ట్ చేస్తాను కాదు, మనందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్తుంది మనీ, మనం పే చేసేది గవర్నమెంట్దే అనమాట ఇది.
సెంట్రల్ గవర్నమెంట్ది. సో లేదు ఇంకా కొన్ని రోజులు ఆగిన తర్వాత చూస్తాము, 4G వచ్చిన తర్వాత లాంచ్ అయిన తర్వాతే స్పీడ్ వచ్చి ఒకసారి మీరు మీ ఊర్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేదా మీ కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరో షిఫ్ట్ అయి ఉంటారు, ఎలా ఉందిరా నెట్వర్క్ అని చెప్పి అడగండి. నా సైడ్ నుంచి అయితే వాయిస్ కాల్స్ అయితే చాలా అంటే చాలా, ఇంతకుముందు చాలా దారుణంగా ఉంది, ఇప్పుడైతే చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. సో వాయిస్ కాల్స్ వరకు నో ప్రాబ్లం. మీకు ఇంకో సిమ్ బిఎస్ఎన్ఎల్ ఉన్ని ఇంకోటి ఇది పెట్టుకుంటాను అంటే హ్యాపీగా షిఫ్ట్ అయిపోవచ్చు. లేదు ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారు, వచ్చాక చేసుకుందాం అంటారు. సో అలానే కానివ్వండి, మీ ఏరియాలో ఉందా డేటా స్పీడ్ చెక్ చేయండి. నేనేం చేశానంటే ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ షిఫ్ట్ అయ్యే ముందు ఒక 100 రూపాయలకి సిమ్ తీసుకొని, ఇది ఒక నెంబర్, నా ప్రూఫ్తో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ద్వారా నేను చెక్ చేశాను స్పీడ్ ఎలా వస్తుంది ఏంటి అని. ప్రజెంట్ తిరుపతిలో అయితే 3G వరకే వస్తుంది. అవుట్స్కట్స్లో మాత్రం చిన్న చిన్న సిటీస్లో మాత్రం బాగా 4G వస్తుంది. సో అయినా కానీ 3G కూడా సర్ఫింగ్కి అయితే చాలా బాగుంటుంది. సో జస్ట్ ఊరికే బ్రౌజింగ్కి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒక్కొక్కసారి బాగా మంచి స్పీడ్ వస్తుంది 3G కూడా. సో మీరు కూడా షిఫ్ట్ అవుతారేమో షిఫ్ట్ అవ్వండి, కాకపోతే ఫస్ట్ అయితే చెక్ చేసుకొని షిఫ్ట్ అవ్వండి. అలానే ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారు, ఏంటంటే మొబైల్ రీఛార్జ్ లేదు మొబైల్కి, ఒక నెంబర్ ఉంది దాన్ని పోర్ట్ పెట్టాలా, దానికి రీఛార్జ్ లేదు, రీఛార్జ్ లేకపోయినా కూడా పెట్టచ్చా? ఎస్ పెట్టచ్చు, నాకు తెలిసి పెట్టచ్చు, కానీ నేను ట్రై చేయలేదు. కానీ నెక్స్ట్ వీడియోలో అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ పోర్ట్ అని చెప్పి PORT అని టైప్ చేసి, అన్ని క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఏదైతే మొబైల్ నెంబర్ పోర్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ పెట్టి తర్వాత సెండ్ టు 1900కి సెండ్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అనేది వస్తుంది. మెసేజ్ వచ్చాక మీరు ఖచ్చితంగా కస్టమర్ కేర్, ఆ నెట్వర్క్కి సంబంధించిన కస్టమర్ కేర్ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడండి. మాట్లాడితేనే మీకు పని అవుతుంది, లేదంటే అవ్వదు. 90% అవ్వదు, ఇంకా 10% అయితే రిక్వెస్ట్ అనేది పాస్ ఆన్ చేసేస్తారు. సో వెళ్ళి సేమ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కో లేకపోతే ఎక్కడైనా స్టాల్స్ ఉంటాయి, ఆ స్టాల్స్ దగ్గరికి వెళ్ళి చూపించారు అంటే, నాకు తెలిసి నన్ను అడిగితే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళండి, మీకు తక్కువకి సిమ్ దొరుకుతుంది. 100 రూపీసే తీసుకున్నారు తిరుపతిలో అయితే, బయట ఎంత తీసుకుంటున్నారు అనేది తెలియదు. సో ఒకసారి మీరైతే ఆఫీస్కి వెళ్ళండి, జస్ట్ ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళండి. ఆధార్ కార్డులో కూడా మీ ఎవరి పేరు మీద ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే ఉండాలి. వేరే వాళ్ళు మా నాన్నది తీసుకెళ్తాను నాకు కావాలి అంటే ఖచ్చితంగా మీ నాన్న ఉండాలి. ఎందుకంటే ఫొటోస్ మీరు చేతిలో ఏం పట్టుకోని అవసరం లేదు, మొత్తం ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్నా చాలు వాళ్ళకి. జస్ట్ అలా చూసి టైప్ చేసి ఫోటో ఒకటి తీసుకొని అప్పటికప్పుడు ఇచ్చేస్తారు, పోర్ట్ అనేది అయిపోతుంది. కొత్త సిమ్ కూడా అది. ఇంకా కొత్త నెంబర్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.